ఎలా ఉన్నారు? హాయ్ ధనుష్, అస్సలు గ్యాప్ లేకుండా అలవాటు అయిపోయింది ఒక చేసి. యారో లాగా వేసావు. అంటే మీ పుట్టు. వీడియోస్ కి ఎట్లా గ్యాప్ ఇవ్వట్లేదు కాబట్టి డైలీ ఏదో ఒక వీడియోతో ట్రెండింగ్ టాపిక్ తో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటున్నారు కాబట్టి మాకు కూడా అది అంతే అలవాటు అంటావా? అయిపోయి flow వచ్చేసి ఆ, అంటే నేను చాలా మందిని చూస్తూ ఉంటాను. అంటే గాంధీ తాత అందరికి తాత అయినట్టు మీరు కూడా అందరికి బేబక్ అయిపోయినట్టు. మొత్తం యూనివర్సల్ బేబక్క. ఇన్స్టాగ్రామ్ లో కూడా అదే కొంతమంది- పేరు పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మన ఆంధ్ర సైడ్ ఉమ్, ప్రతి ఇంట్లోనే ఒక బేబో, బేబమ్మ, బేబక్క ఉంటారు కదా, అట్లా కనెక్ట్ అవుతారని చెప్పి ఆ క్యారెక్టర్ ఒకటి నేను క్రియేట్ చేశాను. ఇంకా ఆ క్యారెక్టర్ నా పేరు అయిపోయింది, ఇంకా అదే కంటిన్యూ అయిపోయింది. ఇంకా ఉమ్. ఎక్కడ కాన్స్టెంట్ గా సింగరా, యాక్టరా, లేదంటే ఇన్ఫ్లుయెన్సరా, ఇప్పుడు కట్ చేసి మళ్ళీ బిగ్ బాస్ ఏంటి చేంజెస్, వేరియేషన్స్? అంటే అంటే చిన్నప్పుడు బేబీగా ఉన్నప్పుడు డాడీ ఒకటే మాట చెప్తుండేవారు, తల్లి నువ్వు ఇది అది అది ఇది అని కాదు, మల్టీ టాలెంటెడ్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలని చెప్పి ఉన్నారనమాట. ఓకే, ఏంటి ఇదంతా ప్లాన్ చేసుకుంటే అవుతున్నాయా లేదంటే గో విత్ ఫ్లో? ఓన్లీ ఆల్వేస్. నువ్వు బాగా స్కెడ్యూల్లో బాగా టైంకి వస్తావు. పంక్చువాలిటీ ఈజ్ ఈక్వల్ టు ధనుష్. బాగా. 10 minutes ముందే వచ్చాయి. ఇప్పుడు నిజం చెప్పు. 1 hour యూ నీడ్ టు బి పనిష్డ్. సో చూడు, ఎస్ అంటే పక్కన టాపిక్ కూడా చేంజ్ చేంజ్ చేయాలి కదా, నా మీదకి వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా చేంజ్ చేయాలి. చెప్పు. సో ఈ చేంజెస్ ఏంటంటే ప్లాన్ ప్రకారమా లేదంటే అనుకోకుండా అవుతున్నాయే కంటిన్యూ చేసి? అనుకోకుండా అవుతుంది ధనుష్. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఆల్ ఆఫ్ దిస్. చాలా వరకు అలా ఈవెన్ లాఫ్టర్ ఛాలెంజ్ లో యాజ్ అ స్టాండప్ కమెడియన్ చాలా యాంకరింగ్ ఒక 700 షోస్ ఏమో అనుకో అలా కొట్టుకెళ్ళిపోతున్నా ఈ ప్రవాహంలో. మరి ఏం జరిగిద్దేమో తెలియదు కానీ మొత్తానికి బాగానే ప్రయాణం అయితే సౌకర్యంగా, సవ్యంగా, ఒక అదిగా జరుగుతుంది. ఏనాక అసలు గోల్ ఏంటి, ఏమవుదామని? యాక్టర్, అంటే ఇది అది అనుకునే బదులు ఎలాగూ భగవంతుడు మనకు ఒకటి రాసి ఉంచుతాడుగా, ఇదే అవుతామని అదే అవుతా. ఎందుకు అనుకోవడం? అలా ఏం లేదు. జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎంటర్టైనర్ బేసికలీ. ఐ వాంట్ బి an entertainer. అసలు ఈ ఫ్లో ఎక్కడ స్టార్ట్ అయింది అని? లాంగ్ టైం ఎక్కువ ధనుష్. పర్ఫార్మింగ్ ఇన్ యుఎస్ ఆల్సో కదా. అయితే నువ్వు ఇందాక అన్నావు కదా గోల్ ఏంటని. నేను ముసల్దాన్ని అయిపోయే వరకు కూడా, ఓల్డ్ ఏజ్ లో కూడా, ఒకవేళ నేను అమెరికాలో ఉన్నాను అప్పుడు, అక్కడ మాకు ముసలోళ్ళందరికీ ఏంటంటే చక్కగా ఈ బింగో క్లబ్స్ అని ముసలోళ్ళ క్లబ్స్ ఉంటాయి, అందులో కూడా యాంకరింగ్ చేయాలి ముసలోళ్ళందరినీ చేర్చి. దట్ ఈస్ మై గోల్ అక్కడ కూడా. సో ఫైనల్ గోల్ యాంకరింగ్. ఏదో ఒకటి ఇలా ఎంటర్టైన్ చేస్తూ, అది యాంకరింగ్ అవ్వాలి, సింగింగ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఐ వాంట్ బి అన్ ఎంటర్టైనర్, దట్స్ ఇట్. బట్ ఎందుకు ఈ షోస్ కానీ పోయేటప్పుడు ఎముడితో కూడా చక్కగా ఏమా మీరు ఆ రీజన్ చూసారు, ఈ రీజన్ కవర్ చేశారా, ఓకే. నాకు అర్థమైంది. నేను క్వశ్చన్ కూడా అడగనవ్వకుండా సో ఈ ఇంటర్వ్యూ కూడా ఎంటర్టైన్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు అంతే కదా? లేదు నువ్వు ఏం కావంటుంది అడుగు. కాదు నిజంగానే ఎప్పుడు వచ్చి నన్ను తీసుకెళ్తా ఉంటారు, ఏమా అన్ని ఏరియాలు మీరు కవర్ చేశారా, ప్రాణులు ఉన్న ఏరియాలన్నీ మేము కవర్ చేసాం అనుకుంటూ సరదాగా అది కూడా ఎంటర్టైనింగ్ వెళ్ళిపోవచ్చు. అదే సీరియస్ గా ఆలోచించుకోకూడదు. ఇలాంటి రిటర్న్ టికెట్ ఎప్పుడో ఉండుంటది కదా నాకు మరి.